ఏవండే లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంతో ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన చారిత్రాత్మక యాక్షన్ డ్రామా చిత్రం అండి. ఇంతకీ సినిమా పేరు ఏంటనుకుంటున్నారో? చావా అండి బాబా సినిమా పేరా. ఈ సినిమా నాకు ఎలాగనిపించిందో మీకు రివ్యూలో చెప్పేతానండి, కాస్త వినేయండి. నాకైతే ఈ సినిమా బాగా నచ్చిందండి, చాలా బాగుందండి సినిమాయా. మీకు విషయం చెప్పలేండి, ఈ సినిమా తెలుగులో లేదండి, హిందీలో మాత్రమే ఉందండి, అది మాత్రం చూసుకోండి. ఇంతకీ స్టోరీ ఏంటి అనుకుంటున్నారు? ఛత్రపతి శివాజీ మరణిస్తారండి. తర్వాత మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తాడండి. శివాజీ కుమారుడు ఉన్నారు కదా, సాంబాజీ మహారాజ్ అండి, తన ధైర్య సాహసాలతో మొఘల్ సైన్యాన్ని ఏ విధంగా ఎదిరించాడు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి. అంతకు మించి స్టోరీ గురించి నేనేం చెప్పనండి. ఇంతకీ ఈ సినిమాలో ప్లస్ పాయింట్లు ఏంటనుకుంటున్నారు? విక్కీ కౌశల్ చాలా బాగా నటించేశారండి బాబు ఈ సినిమాలో. హీరో గారు జీవించేశారండి, ఆయన నటన చాలా బాగుందండి. రష్మిక గారు ఉన్నారండి హీరోయిన్ గారు, ఆవిడ యాక్టింగ్ కూడా పర్వాలేదు, బాగానే ఉందండి. అసలు అయింది ఇప్పుడు చెప్పాలండి మీకు, కెమెరామెన్ పనితనం చాలా బాగుందండి. మ్యూజిక్ మన ఏఆర్ రెహమాన్ గారు అందించారండి, బీజిఎం మ్యూజిక్ గట్టను చాలా బాగుందండి బాబు. ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్ అన్నీ బాగున్నాయండి ఈ సినిమాలోన. అడల్ట్ కంటెంట్ గట్ట ఏమన్నా ఉందంటారా? అడల్ట్ కంటెంట్ గట్ట ఏమీ లేదండి బాబు, అందరూ చూసేయచ్చండి సినిమాన. ఫైట్ సీన్లు ఉంటాయండి, అవి చాలా బాగుంటాయండి, రోమాలను ఎక్కబొడి చేస్తాయండి బాబా. సినిమా ఆఖరిలో ఒక ఫైట్ ఉంటుందండి, అయ్యో చాలా బాగుంటుందండి. నాకైతే సినిమా నచ్చేసిందండి బాబు, ప్రతి ఒక్క తప్పకుండా చూసేయండి. మరి ఉంటానండి, మరి ఒక రివ్యూలో మళ్ళీ కలుసుకుందామండి బాబా. అంతవరకు మన ఛానల్లో మిగిలిన వీడియోలు ఉన్నాయండి, అవి చూసేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసేయండి, ఎలా పడి ఉంటుందా. ఉంటానండి, హాయ్.